విద్య ద్వారానే శాశ్వతమైన మార్పు వస్తుంది ఏ సమాజంలో అయినా. అందుకని ఏ తత్వవేత్త అయినా విద్యని టచ్ చేయకుండా ఉండలేడు. విద్య గురించి ఆలోచించడం ఎప్పుడైతే మానేస్తుందో ఆ సమాజం అక్కడే ఉండిపోతుంది. అంటే 10 రూపాయల వస్తువు ఏం మిగతా ఖర్చులు ఏం మారకుండానే అది 15 రూపాయలకి అమ్మడవలసిన పరిస్థితి వస్తూ ఉంటే ఆ గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. దాన్ని ఇన్ఫ్లేషన్ అని ఇంగ్లీష్లో అంటారు, అలానే ద్రవ్యోల్బణం తెలుగులో అంటాం. విద్యా వ్యవస్థ తీసుకున్నప్పుడైతే స్కూల్స్ పెరుగుతున్నాయి, కాలేజెస్ పెరుగుతున్నాయి, యూనివర్సిటీలు పెరుగుతున్నాయి, డిగ్రీలు పెరుగుతున్నాయి, కోర్సులు పెరుగుతున్నాయి, చదివే వాళ్ళు పెరుగుతున్నారు, చదువు చెప్పే వాళ్ళు పెరుగుతున్నారు, కానీ చదువు మాత్రం తగ్గుతుంది. అంటే పెరుగుతున్న డిగ్రీలు, పెరుగుతున్న విద్యార్థులు, పెరుగుతున్న టీచర్ల సంఖ్యకు అనుగుణంగా చదువు పెరగట్లేదు. చదువు తగ్గుతుంది, డిగ్రీలు పెరుగుతూ ఉన్నాయి. అంటే దీనిని ఆ ధరలకి కనుక మనం పోలి చూసినప్పుడు విద్యోల్బణం అని అనొచ్చు అని వ్యంగ్యంగా విమర్శకులు వాడుతూ ఉంటే దాన్ని నేను వాడాను అనమాట. ఒక చైనీస్ సామెత ఉంది, ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ ఇయర్ సో రైస్, ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ డెకేడ్ ప్లాంట్ ట్రీస్, ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ లైఫ్ టైమ్ ఎడ్యుకేట్ పీపుల్ అని. అయితే అంటే ఒక సంవత్సరానికి నువ్వు ప్రణాళిక వేసుకుంటే వరి అంటే విత్తనం నాటు, అలానే ఒక దశాబ్దానికి అయితే మొక్కలని పండ్ల తోటలని కానీ అలాంటివి పెంచు. అదే ఒక తరానికి సంబంధించిన ప్రణాళిక చేయాలి అంటే మటుకు ప్రజల్ని చైతన్యం చేయాలి అని. అండ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్, ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ మీన్స్. ఇక చాలా వరకు ఒక పాయింట్ ఐన్స్టీన్ చెప్పినటువంటి ఒక పాయింట్ విషయంలో దాన్ని అర్థం చేసుకోవడంలో ప్రపంచం అంతా ఇప్పటికీ డీకోడ్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, అక్కడ మీకు బొమ్మలో చూస్తే ఒక పక్షి, ఒక కోతి, ఒక పెంగ్విన్, ఒక ఏనుగు, ఒక చేప, ఒక సీల్, ఒక కుక్క, ఇవన్నీ ఉంటాయి. వీటినన్నిటిని వరుసలో కూర్చోబెట్టి ఒక క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టినట్టు ఆ టీచర్ ఏమంటున్నాడంటే, అందరూ ఒకేసారి పరిగెత్తి ఆ చెట్టు పైకి ఎక్కేసేయండి, చెట్టు ఎవరైతే ఫస్ట్ ఎక్కుతారో వాళ్ళు ఫస్ట్ వచ్చినట్టు. అసలు చేపకి చెట్టు ఎక్కేటటువంటి పోటీ పెట్టడం ఏంటి? చేపకి ఈత కొట్టే పోటీ పెట్టాలి, పక్షికి ఎగిరే పోటీ పెట్టాలి, అలానే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సపరేట్ గా పెట్టాలి. కానీ అందరికీ కామన్ గా ఒకే రకమైన పద్ధతి ఏంటి అనేది మనకు ఫూలిష్ గా ఉంటుంది. ద సేమ్ ఈస్ ఫర్ హ్యూమన్. మనుషులు కూడా ఏ ఇద్దరో ఒకటి కాదు. కాకపోతే మనం అందరం కలిసి ఒకే ఘటన కట్టాలని చూస్తాం. ఎందుకంటే అందరినీ డాక్టర్లు చేయాలా, లేదా అందరినీ ఇంజనీర్లు చేయాలా అట్లా. కానీ ఆ పిల్లవాడికి ఏం ఇంట్రెస్ట్ ఉంది, వాడు ఎందులో ఎక్సెల్ కాగలుగుతాడు అనేది ఫైండ్ అవుట్ చేయకుండా గంపగుత్తగా ఒకే రకంగా మనం వాళ్ళని తోసివేసేటటువంటి ధోరణిని విమర్శిస్తూ వేసినటువంటి కార్టూన్. Albert Einstein once said, everybody's a genius, but if you judge a fish by its ability to climb a tree, it will live its whole life believing that it is stupid. Do you realize how many kids relate to that fish? Swimming upstream in class, never finding their gifts, thinking they are stupid, believing they are useless. Here's a modern day phone. Recognize it? Here's a phone from 150 years ago. Big difference, right? Stay with me. Here's a car from today, and here's a car from 150 years ago. Big difference, right? Well, get this. Here's a classroom of today, and here's a class we used 150 years ago. See, every scientist will tell you that no two brains are the same, and every parent with 2 or more children will confirm that claim. So please explain why you treat students like cookie cutter frames or snapback hats, giving them this one-size-fits-all crap. అండ్ ఒక్కసారి మనం చూసినట్లయితే భారతదేశ విద్యా వ్యవస్థ మొత్తం 24.8 కోట్ల మంది విద్యార్థులు, 98 లక్షల మంది టీచర్లు, 14.72 లక్షల స్కూళ్లు, 52,321 డిగ్రీ కాలేజీలు, 1,355 యూనివర్సిటీలు, వేల కోట్ల బడ్జెట్. అసలు 1951లో కేవలం 18% ఉన్న అక్షరాస్యత నేడు 77.7% అయింది అని ఆనందపడుతున్నాం. అసలు ఈ డిపార్ట్మెంట్లు, యూనివర్సిటీలు, స్కూల్స్, కాలేజీలు, వీళ్ళ సంఖ్య, వీటినటువంటి కోఆర్డినేట్ చేస్తున్నటువంటి సిస్టమ్ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, అబ్బో భారతదేశ విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే అద్భుతమేమో, అసలు ఇంత కన్సాలిడేటెడ్ గా, ఇంత ఆర్గనైజ్డ్ గా అసలు ఎక్కడా ఉండదేమో, మనం గ్రేట్ అని అనుకుంటా ఉంటాం. ఇది అసలు దాదాపు ఒక 50 చిన్న దేశాల బడ్జెట్ తో సమానమైన బడ్జెట్ ని ఖర్చు పెడుతున్నాం. ఒక 50 చిన్న దేశాలకి సమానమైన జనాభాని విద్యార్థులుగా, ఉపాధ్యాయులుగా చూస్తూ ఉన్నాం. అంటే ఇది మామూలు విషయం కాదు, అంత గొప్ప విషయం. మరి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇండెక్స్ లో ఎక్కడ ఉంది అనేది ఒకసారి చూస్తే వరల్డ్ డేటా ఇన్ఫో వాళ్ళు అనేక దేశాలని పరిగణలోకి తీసుకుని ఒక ర్యాంకింగ్ ఇస్తారు. వాళ్ళు రీసెంట్ గా ఇచ్చినటువంటి ర్యాంకింగ్ లో 193 దేశాలను తీసుకున్నారు. ఆ 193 దేశాల్లో మనం
ఎక్కడ టాప్ 5 లో లేం, టాప్ 10 లో లేం, టాప్ 50 లో లేం, టాప్ 100 లో కూడా లేం. 134వ ర్యాంక్ లో ఉన్నాం. అది అంటే దరిద్రమైన ర్యాంక్ లో ఉన్నాం. సో ఇది కాకుండా ఇంకొకటి వరల్డ్ పాపులేషన్ రివ్యూ అని వాళ్ళు కూడా ర్యాంకింగ్స్ ఇస్తా ఉంటారు. వాళ్ళు చాలా తక్కువ దేశాలు తీసుకున్నారు. వీళ్ళేమో 193 దేశాలను తీసుకుంటే మనం 134 ర్యాంక్ వచ్చింది. వాళ్ళు తక్కువ దేశాల్లో తీసుకున్నారు, అందులోనన్నా వస్తుందా అంటే అందులో కూడా టాప్ 100 లో కాదు కదా, లేదు, 101, 101వ ర్యాంక్ లో ఉన్నాం. ఇక దేశ భవిష్యత్తు తరగతి గదిలో తీర్చిదిద్దబడుతుంది అన్నటువంటి కొటేషన్ తో కొటారి కమిషన్ రిపోర్ట్ స్టార్ట్ అవుతుంది. భారతదేశంలో విద్య గురించి ఎవరు మాట్లాడినా దేశ భవిష్యత్తు తరగతి గదిలో తీర్చిదిద్దబడుతుంది కాబట్టి ఆ తరగతి గదిని, ఉపాధ్యాయుడిని, విద్యార్థిని వాళ్ళని అనుసంధానం చేసే బోధనా పద్ధతిని, ఆ విద్యా విధానాన్ని, పాలసీని పర్ఫెక్ట్ చేయాలి అని అనుకుంటా ఉంటారు కానీ మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు గడుస్తున్నా గానీ అనుకున్న దాంట్లో సగం సాధించే పరిస్థితి కూడా లేదు. మొత్తం ఉన్నటువంటి విద్యా విధానం ఫస్ట్ అన్నిటికన్నా గ్రౌండ్ లెవెల్ ప్రైమరీ ఎడ్యుకేషన్, ఆ తర్వాత స్కూల్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్. మూడు దశలుగా చూసుకున్నట్లయితే అసలు ప్రపంచంలో టాప్ కంట్రీస్ ఏం ఆలోచిస్తున్నాయి అంటే యూనివర్సలైజేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, అంటే సార్వత్రికమైన నాణ్యమైనటువంటి ఉన్నత విద్యను కోరుతున్నాయి. క్వాలిటీ యూనివర్సలైజేషన్ ఆఫ్ క్వాలిటీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్. దానికన్నా వెనకబడిన దేశాలు సార్వత్రిక ఉన్నత విద్య అంటే సార్వత్రికమైన యూనివర్సిటీ ఎడ్యుకేషన్. దానికన్నా వెనకబడిన దేశాలు సార్వత్రిక నాణ్యమైన డిగ్రీ విద్య. దానికన్నా వెనకబడిన దేశాలు సార్వత్రిక కళాశాల విద్య. దానికన్నా వెనకబడిన దేశాలు సార్వత్రిక నాణ్యమైన ఉన్నత పాఠశాల విద్య. దానికన్నా వెనకబడిన దేశాలు సార్వత్రిక ఉన్నత పాఠశాల విద్య. దానికన్నా వెనకబడిన దేశాలు సార్వత్రికమైన నాణ్యమైన ప్రాథమిక విద్యను. దానికన్నా వెనక గట్టడుగు అంతకన్నా కింద ఇంకొకటి అనేది ఏమి ఉండదు. ఆ అన్నిటికన్నా అడుగునున్నది ఏంటంటే సార్వత్రిక ప్రాథమిక పాఠశాల విద్య. ఇది భారతదేశం పెట్టుకున్న టార్గెట్. అంటే ప్రపంచంలో ఇంతకన్నా లోయెస్ట్ టార్గెట్ మనిషి అన్నోడు పెట్టుకోడు. అంత ఘోరంగా మనం పెట్టుకున్నాము కానీ ఇంతవరకు సాధించలేదు. అంటే మనం విద్యా విధానాన్ని మెరుగుపరచడంలో తులి మెట్టు దగ్గరే ఆగిపోయి ఉన్నాము. దానికి ఒక్కొక్కడు ఒక్కొక్క కారణం చెప్తే అప్పుడు మొఘళ్ళు పరిపాలించారు కాబట్టి మనం వెనకబడి ఉన్నామను, లేకపోతే బ్రిటిష్ వాడు వచ్చి మన దేశాన్ని దోచుకున్నాడు కాబట్టి అను, ఒకడేమంటాడంటే మెకాలే విద్యా విధానం వల్లనే మనం వెనకబడిపోయామను, అడ్డమైన కారణాలు చెప్తాము. ఇప్పుడు అవన్నీ ఎప్పుడో గతం. సరే అవి నిజాలా కావా అని పక్కన పెడితే అసలు మెకాలే చేసిన విద్యా విధానం వల్లనే నాశనం అయింది అనుకోవచ్చు, కాలేదు అనుకోవచ్చు. అసలు మెకాలే ఏ విద్యా విధానం ప్రవేశపెట్టాడు, అది కరెక్టా కాదా ఇక్కడ నేను డిస్కస్ చేయట్లేదు. కానీ అసలు స్వాతంత్రం వచ్చేసిన తర్వాత నీ విద్యా విధానాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి కదా. ఇప్పుడు మనల్ని మనం సరి చేసుకోకుండా మనం ఇంకా ఎవరినో తిట్టుకుండా కూర్చుంటే అర్థమే ఉంటది. 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినప్పుడు రాత్రి ట్రిస్ట్ విత్ డెస్టినీ స్వాతంత్ర ఉపన్యాసంలో నెహ్రూ అన్నటువంటి మాట ఏంటంటే, ఇంతకాలం మన వెనకబాటుతనానికి నిందించుకోవటానికి మనకి బ్రిటిష్ వాడు ఉన్నాడు, ఈ రోజు నుంచి మనం ఆ స్వేచ్ఛని కోల్పోయాం, మన వెనకబాటుతనానికి బ్రిటిష్ వాళ్ళని నిందించే స్వేచ్ఛని కోల్పోయాం అంటాడు. కానీ ఇప్పటికీ మనం అలా, ఇప్పుడు జపాన్ ఉంది, 2 ప్రపంచ యుద్ధాల్లో సర్వనాశనం అయిపోయింది, నిరంతరం ప్రకృతి విపత్సాలతో కొట్లాడుతూ ఉంది. అసలు ఏ రకంగా చూసినా ఆ దేశానికి విశాలమైన భూభాగం లేదు, ఖనిజ వనరులు లేవు, పెద్ద వాళ్ళు దేహదారుఢ్యం ఉన్నటువంటి మనుషులు కాదు, ఏ వ్యవసాయం సాగు భూమి కాదు, ఇలాంటి ఏమి లేకుండా అతలాకుతలమైన దేశం ప్రపంచ యుద్ధాలను తిట్టుకుంటాను, అమెరికాను తిట్టుకుంటాను బతకట్లేదు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు మార్చుకున్నారు, వాళ్ళు పాలసీ సెట్ చేసుకున్నారు, ఇంప్లిమెంట్ చేసుకున్నారు, వరల్డ్ టాప్ ఎకానమీగా నిలబడ్డారు ఏ రకంగా చూసినా. అందుకనే మనం పాతని ఎవరినో తిట్టుకుంటూ ఉంటే కుదరదు, మన జీవితాలని మనం సరిదిద్దుకోవాలి అనేది మనం. ఇందులో ఒక విషయాన్ని అంటే అసర్ అని ఒక రిపోర్ట్ వస్తుంది, యాన్యువల్ స్టేటస్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని చెప్పేసి ప్రథమ్ అనే సంస్థ మొదలుపెట్టింది. అది అనేక వందల స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని భారతదేశంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తాన్ని ఒక ర్యాండమ్ శాంప్లింగ్ లాగా చేస్తుంది. అంటే ఏంటంటే వాళ్ళ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటే అన్నిటికీ వెళ్తారు, అందులో అన్ని జిల్లాలకి వెళ్తారు, అన్ని జిల్లాల్లో అన్ని మండలాలకు వెళ్తారు, మండలానికి కొన్ని స్కూల్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు, స్కూల్లో కొన్ని క్లాసెస్ ని సెలెక్ట్ చేసుకుని ఆ పిల్లలకి ఏమేమి వచ్చు ఏమేమి రావు టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ రిపోర్ట్ అన్ని కన్సాలిడేట్ చేసి సైంటిఫిక్ గా వాళ్ళు రిలీజ్ చేస్తారు. ప్రతి సంవత్సరం ఆ రిపోర్ట్ చూసినప్పుడల్లా నేను
టీచర్ గా సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తూ ఉంటది. ఎందుకంటే 8వ తరగతి పిల్లోడికి కనీసం 4వ తరగతి సామర్థ్యాలు లేవు. 10వ తరగతి చదువుతున్నవాడు 3వ తరగతి టెక్స్ట్ బుక్ చదవటం రాదు, వీడికి కుడికలు రావు, వాడికి తీసివేతలు రావు అని ఆ రిపోర్ట్ లో వస్తున్నటువంటి అంశాలు తెలుసుకున్నప్పుడు ఏంది ఇంత ఘోరమా, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉండి కూడా మనం ఎందుకు సాధించలేకపోతున్నాం అనేటటువంటి బాధ కలుగుతా ఉంది. విద్యా వ్యవస్థలో మరి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అంటే అసలు విద్యా వ్యవస్థలో ఉన్నన్ని సమస్యలు ఏ వ్యవస్థలో ఉండవేమో అనిపిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు. ఈ దేశంలో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు చెప్తే పుట్టిన పిల్లలందరూ విద్యార్థులు కావటం లేదు, విద్యార్థులైన వాళ్ళందరికీ చదువు రావటం లేదు. వీళ్ళందరూ స్కూల్స్కి వెళ్ళడానికి గవర్నమెంట్ స్కూల్స్ సరిపోయిననే లేవు. గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్లు ఉన్నారా అంటే కొన్ని చోట్ల లేరు. ఉన్న టీచర్లు ఉన్న చోట సదుపాయాలు ఉన్నాయా అంటే లేవు. ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్న చోట ల్యాబ్స్ ఉండవు, ల్యాబ్స్ ఉన్న చోట టెక్నీషియన్స్ ఉండరు. అసలు 2002 జనవరి 18న నేను టీచర్ గా జాయిన్ అయిన తర్వాత అప్పుడు హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. 1 సంవత్సరం లోపు మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో తాగునీరు అలానే మూత్రశాలలో నిర్మించి మాకు రిపోర్ట్ ఇవ్వాలి, లేకపోతే గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకుంటామని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎప్పుడు ప్రతి సంవత్సరం పోస్ట్ పోన్ చేయడమే అదే జడ్జిమెంట్. 2002 నుంచి ఇంకా మూత్రశాలలు లేని, తాగునీటి సదుపాయాలు లేని స్కూల్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో దాదాపు ఇప్పుడు చాలా మెరుగైనవి, అయినా కానీ స్టిల్ ఉన్నాయి. అయితే ఇక అది పెద్ద విషయం కాదు, కానీ మిగతా వాటిలో చూస్తే సిలబస్, అవుట్డేటెడ్ టీచింగ్ మెథడ్స్, బోధనా పద్ధతులన్నీ మార్పుకి సిద్ధం కాని టీచర్స్. ఆ టీచర్స్ ఒకవేళ కొత్త మెథడ్ ఏదన్నా చెప్తాము అంటే ఆ కొత్త మెథడ్ ఆ టీచర్లు నేర్చుకోరు, అంటే మార్పుని అంగీకరించని సమాజం. ఇక వాళ్ళని అలా మార్పుగా సిద్ధం చేసేటటువంటి పాలకులు లేరు. అలాంటి థాట్ ఇక ఎంతకాడికి కాపీలు కొట్టే పరీక్షలు రాయించడం, ప్రజల్ని అజ్ఞానంలో ఉంచడం, ఇంతకాడికి ఈ చదువులు ఇవన్నీ అవసరమా అనిపిస్తా ఉంటుంది. ఒకవేళ పేపర్ పొరపాటున 10th క్లాస్ పేపర్ టఫ్ వచ్చింది అంటే జూనియర్ కాలేజీల్లో స్టేట్ లో సగం జూనియర్ కాలేజీలు మూతపడతాయి. అరే అవన్నీ ఉండాలంటే కొంచెం పేపర్ ఈజీగా ఉండాలి, కొంచెం పేపర్ ఈజీగా దిద్దాలి, ఏదో 10 మార్కులు వచ్చినోడికి కూడా 30 మార్కులు వేసి పాస్ చేయాలి అనేటటువంటి ధోరణి పెరిగిపోతుంది. ఒక రకంగా ప్రజలు చైతన్యం కాకపోతేనే పాలకులకి బెటర్ అని ఏమని అనుకుంటున్నారా ఏమో మనకు తెలియదు. ఇక ప్రతి చోట ఉపన్యాసకులు చెప్తా ఉంటారు, ఇప్పుడు ఎక్కడైనా కానీ IAS IPS ఎవరైనా తీసుకోండి, వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళే, గవర్నమెంట్ స్కూల్స్ బ్రహ్మాండమైన స్కూల్స్ అది ఇది చెప్తా ఉంటారు. అది ఒకప్పుడు, ఇప్పుడు అట్లా కాదు. మొన్న రీసెంట్ గా వచ్చినటువంటి సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ చూసుకుంటే 90% స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. 90% మంది ప్రైవేట్ స్కూల్స్ నుంచి వచ్చారు. ఆ మిగతా 10% కూడా 1-2 సంవత్సరాలు గవర్నమెంట్ స్కూల్లో చదివి మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి వచ్చిన వాళ్ళు. అంటే టోటల్ గా అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్ కి వచ్చే వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్ వాళ్ళే వస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ నుంచి ఎవ్వరు రావట్లేదు. ఎందుకంటే ప్రైవేట్ పబ్లిక్ గవర్నమెంట్ స్కూల్స్ లో పేద ధనిక అనే తేడా వచ్చేసింది. ఇప్పుడు డబ్బున్న స్కూల్స్ లో చదివి డబ్బున్న సమాజంలోంచి వచ్చి వాడే అడ్మినిస్ట్రేషన్ లోకి వచ్చినాక వాడికి పేదవాడి కష్టాలు ఏం తెలుస్తాయి? ఇక సమాజంలో పేదరికం వాటి పైన ఎవరు పనిచేస్తారు? కాబట్టి ఇది అడ్మినిస్ట్రేటివ్ సెటప్ పైన ప్రభావం చూపిస్తాం. ఇన్ని అంశాలు ఉన్నప్పుడు దీని మీద నేను గతంలో ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ IAS IPS IFS ఇట్లా ఒక ఆల్ ఇండియా సర్వీస్, ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఉంటే ఎలా ఉంటుంది అనే దానిపైన కొంత వర్కౌట్ చేశాను. దాన్ని నేషనల్ లెవెల్లో తీసుకురావడానికి కూడా నేను కృషి చేశాను. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో కూడా దాని మీద కొంత పరిగణన వచ్చింది. సరే ఏదేమైనా, అండ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఎందుకు లేదు? ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కి IAS ఉంది, పోలీసులకి IPS ఉంది, ఫారెస్ట్ సర్వీస్ ఉంది, ఫారిన్ సర్వీస్ ఉంది, ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఉంది, ఇట్లా అనేక సర్వీసులు ఉన్నాయి కదా. ఎడ్యుకేషన్ కూడా ఒక ఆల్ ఇండియా సర్వీస్ పెట్టేసేస్తే బాగుంది. నాకేమనిపించింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 రోజులుగా ఒక నందు అని ఇటీవల చిరంజీవితో కలిసి నటించింది నందూస్ కపుల్, వాళ్ళు వీడియోస్ చాలా బాగుంటాయి. అమెరికాలోనో లేదా UK లో ఉంటారు, మంచి వీడియోలు చేస్తూ ఉంటారు. నేను కూడా చూస్తూ ఉంటాను. కానీ వాళ్ళ మీద ఏదో వీసా స్కామ్ ఏదో వచ్చింది అని. ఎప్పుడైతే ఇట్లా స్కామ్ లేకపోతే క్రైమ్ అనేది వస్తుందో హోమ్ గార్డ్ నుంచి DGP వరకు ఆ న్యూస్ చూస్తారు. ఇది నాది అని అనుకుంటారు. ఎందుకంటే ఆ జాబ్ లో జాయిన్ అయిన కాడి నుంచి రిటైర్ అయ్యే వరకు అదే డిపార్ట్మెంట్ లో ఉంటాడు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏం జరిగినా చదువుతారు. అది అటెన్షన్ గ్రాప్ చేస్తారు వాళ్ళని. అలానే
ఎడ్యుకేషన్ కి సంబంధించి కూడా ఎడ్యుకేషన్ ని అడ్మినిస్ట్రేట్ చేసే వాళ్ళు జాబ్ లో జాయిన్ అయిన కాడి నుంచి రిటైర్ అయ్యే వరకు అదే డిపార్ట్మెంట్ ని పరిపాలించే వాళ్ళు కనుక ఉంటే బాగుంటది. కానీ మనకి ఇండియాలో ఎడ్యుకేషన్ ని ఎవరు డీల్ చేస్తారు అంటే ఎడ్యుకేషన్ కి సంబంధం లేని వాళ్ళు డీల్ చేస్తారు. ఎవరినో ఒక ఐఏఎస్ ఆఫీసర్ నేస్తాడు, అది కూడా ఎవరు నేస్తారంటే ఏ డిపార్ట్మెంట్ లో కూడా మాట లేదు అంటే వాడిని తీసుకొచ్చి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో వేస్తారు. ఎందుకంటే ఇది చాలా తలనొప్పి పోస్టు, ఇది లూప్ పోస్టు అంటా ఉంటారు. ఇక వీడు ఒక 6 నెలలు సంవత్సరమో ఇందులో ఉంటాడు. ఈ వ్యవస్థ అర్థం కావడానికి 1 ఇయర్ పట్టింది. 1 ఇయర్ కాగానే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాడు. కాబట్టి ఒక పాలకుడు లేని డిపార్ట్మెంట్స్ ఏదైనా ఉంది భారతదేశంలో అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్. అంటే కొత్తగా చెప్తున్నాం, అంతగా ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ కనుక ఉంటే ఎప్పుడో చాలా మంది అనేవాళ్ళు కదండి. అవునయ్యా, చాలా మంది అన్నారు. అసలు బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఉంది. 1886 లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచిస్తే 1897 లో ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్, ప్రొవిన్షియల్ ఎడ్యుకేషన్ సర్వీస్ అని బ్రిటిష్ వాళ్ళు పెట్టి వాళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ నడిపారు. 1924 లో దాన్ని రద్దు చేశారు. ఇక స్వాతంత్రం వచ్చినాక మనం చూసుకోవాలా, కానీ మనం ఇంతవరకు దాన్ని రివైజ్ చేస్తాం. అంటే నువ్వు చెప్తే కాదు, ఏదైనా కమిటీ రిపోర్టులు చెప్పాలా అంటే ఇప్పటికి ఎడ్యుకేషన్ మీద భారతదేశంలో చేసిన ప్రతి కమిటీ ఆ మాటని, నేషనల్ ఇంటిగ్రేషన్ కమిషన్ కానీ, నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్, కొటారి కమిషన్ కానీ, రాజ్యసభలో తీర్మానాలు కానీ, విద్యామంత్రుల సమావేశం కానీ, నేషనల్ కమిషన్ ఆన్ టీచర్స్ కానీ, లోక్సభ అంచనాల కమిటీ కానీ, సర్కారియా కమిషన్ కానీ, జాతీయ విద్యా విధానం 1986 కానీ, 2020 కానీ, ప్రతి చోట ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఉండాలి అని అన్నారు. కానీ దాన్ని ఇంతవరకు, ఎందుకంటే ఇది సమాజం నుంచి అలాంటి డిమాండ్ రావట్లా, విద్యావేత్తల నుంచి రావట్లా, టీచర్స్ నుంచి రావట్లా, యూనియన్స్ నుంచి రావట్లా. అంటే సమాజం నుంచి ప్రెజర్ లేనప్పుడు ఎవరు దాన్ని పట్టించుకోరు. ఎందుకంటే పొలిటీషియన్స్ కి అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో కాబట్టి దాని వలన దీనికి సరైన అడ్మినిస్ట్రేటర్స్ లేకుండా ఉండటం వలన ఆ విద్యా వ్యవస్థ సరిగా గాడిలో ఉండట్లేదు అనేది ఒక కారణం. ఇక లోకల్ ప్రాబ్లమ్స్ అంటే ఆంధ్రాలో చూసుకుంటే ఒక సమస్య ఉంటుంది, తెలంగాణలో చూసుకుంటే ఇంకో సమస్య ఉంటుంది, తమిళనాడులో ఒక సమస్య, కేరళలో ఒక సమస్య. అంటే లోకలైజ్డ్ ప్రాబ్లమ్స్. వాట్ ఆర్ దట్ లోకలైజ్డ్ ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ ఒక్కటే తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే ఒక 620 మండలాలు ఉంటే 600 మండలాలకి ఎంఈఓ అంటే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అంటారు. ఆ డిపార్ట్మెంట్ ని సూపర్వైజ్ చేసేటటువంటి వాళ్ళు ఆఫీసర్స్ లేరు. అరే 95% ఖాళీగా ఎట్లుంటాయి అంటే ఖాళీగానే ఉంటాయి. అసలు సూపర్వైజరే లేకుండా మరి అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడుస్తుంది అంటే నడుస్తుంది. ఎప్పుడు నడుస్తుంది అంటే దశాబ్దాలుగా నడుస్తానే ఉంది. ఇది ఎందుకు అంటే అక్కడ కొంచెం కొన్ని గొడవలు ఉన్నాయి యూనియన్స్ మధ్య. ఇక్కడ మనం చూడటానికి గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ ఒక్కటే అంటాం. కానీ గవర్నమెంట్ స్కూల్లో అది పంచాయతీరాజ్ స్కూలా, మండల పరిషత్తా, జిల్లా పరిషత్తా, కస్తూర్బా గాంధీయా, మోడల్ స్కూలా, గురుకులాల్లో సాంఘిక సంక్షేమమా, గిరిజన సంక్షేమమా, లేదా ఒట్టి గురుకులాలా, ఈ విధంగా చూసుకుంటా పోతే 26 రకాల స్కూల్స్ ఉన్నాయి. ఈ 26 రకాల స్కూల్స్ లో ఒకటి సర్వీస్ రూల్స్ లాగా ఉండవు. ఈ సర్వీస్ రూల్ కాబట్టి ఈ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ లో ప్రమోషన్స్ కోసం గొడవ ఉంది. ఆ గొడవ మనకి అప్పుడు తెలంగాణ ఉద్యమం 610 జీవోతో ముడిపడి ఉంది. అప్పుడు ఆర్టికల్ 371D అని చెప్పి రాజ్యాంగంలో ఒక చిన్న సవరణ చేశారు. ఆ 371D లో పేర్కొనటం వల్ల అది ఇప్పటి వరకు పరిష్కారం జరగట్లేదు, జరగదు కూడా. అయితే ఆర్టికల్ 371D లో లోకల్ క్యాడర్, లోకల్ బాడీ ఎంప్లాయీస్ అని ఒక ఫ్రేజ్ ఉంది. దానివల్ల ప్రాబ్లం. మరి దీనికి పరిష్కారం లేదా అంటే సో పరిష్కారం లేదు అనే నెపంతో నెట్టుకుపోతా ఉంటారు, ఎందుకంటే వ్యవస్థ కూలిపోవాలి అని. కానీ పరిష్కారం ఉంది, ఒక పరిష్కారం. అది నేను చెప్పదలుచున్నాను ఏంటంటే భారత రాజ్యాంగంలో మనకి 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు సుపరిపాలన చేయాలనుకున్నాం. స్థానిక సంస్థలకు నిధులు, విధులు, సిబ్బందిని బదలాయించాలనుకున్నాం. ఇందులో ఆర్టికల్ 243G ఏం చెప్తుంది అంటే అవాయిడ్ గవర్నమెంట్ స్కూల్స్ ఇవన్నీ కూడా మీరు స్థానిక సంస్థలకు ఇచ్చేసేయాలి అని. ఇవన్నీ కూడా స్థానిక సంస్థలకు బదలాయిస్తే సింపుల్ గా చేయాల్సింది ఏంటంటే అక్కడ పైన వాళ్ళకి జీతాలు ఇచ్చే హెడ్స్ మారుతాయి అంతే, మిగతా ఏం మారవు. ఆ ఒక్క చిన్నది చేస్తే అందరూ ఒకటే డిపార్ట్మెంట్ కిందకి వచ్చేస్తారు. దెన్ ఈ సర్వీస్ రూల్స్ లో ఈ గొడవలు ఉండవు. వెంటనే ఈ 620 మండలాలకి ఎంఈఓ పోస్టులు వస్తాయి. సూపర్వైజర్స్ ఉంటే ఎవరైతే పర్యవేక్షణ కనుక ఉంటే ఆ ఫలితాలు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి ఆర్టికల్ 243Gను ఉపయోగించేసి ఈ సమస్యను పరిష్కరించవచ్చు. అట్లా మీరు ఏ రాష్ట్రం తీసుకున్నా స్థానికంగా ఉన్న సమస్యల్ని
మరింత జటిలం చేసి దాన్ని ఎలా కొనసాగించడంలో ఒకవైపు యూనియన్లు, టీచర్ యూనియన్లు, మరొక వైపు అక్కడున్న బ్యూరోక్రసీ, ఆ తర్వాత పొలిటీషియన్స్, ఈ ముగ్గురు అవగాహనతో చేసిన, అవగాహన లేమితో చేసిన అదే ప్రాబ్లం జరుగుతుంది. నేను కొన్నాళ్ళ క్రితం హైకోర్టులో వెళ్ళి ఒక వాదన జరుగుతుంటే వింటే అందులో చాలా విచిత్రంగా ఆ జియో పెద్ద తప్పు, అది ఇది అని ఒక ఆయన గట్టిగా వాదిస్తూ ఉన్నాడు. అండ్ జడ్జి కూడా కన్విన్స్ అయ్యాడు. అడ్వకేట్ జనరల్, గవర్నమెంట్ సైడ్ నుంచి అడ్వకేట్ జనరల్ డిఫెన్స్ చేయడం కష్టమయ్యి ఒకే ఒకటి అన్నాడు, ఈ జియో తప్పు అని ఎవరైతే న్యాయవాది వాదిస్తూ ఉన్నారో ఆ జియో ఇచ్చిన నాటి అధికారి ఆయనే సార్ అన్నాడు. అంటే ఇలా సమస్యలతో ఉన్నటువంటి జియోలను ఇచ్చి అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడంలో బ్యూరోక్రసీ తన పాత్ర తాను నిర్వహిస్తూ ఉంది. ఇక గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, ఇట్లా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇందులో కొంతమంది అయితే అబ్బో మా కాలంలో గవర్నమెంట్ స్కూల్స్ ఎంత బాగుండేవి అంటే అసలు ఇప్పుడు పాడైపోయినాయండి స్కూల్స్ అన్ని అంటా ఉంటారు. అయితే ఇప్పుడు పాడైపోయినాయి అని ఏ విధంగా అంటారు? ఒకప్పుడు ఉన్నది ఒకటే గవర్నమెంట్ స్కూల్, ఆడ ప్రైవేట్ స్కూల్స్ ఉండేవి కావు, ట్యూషన్స్ ఉండేవి ఒకటి రెండు తప్ప అసలు ప్రైవేట్ స్కూల్ అనేది ఉండేది కాదు. కానీ ఈ కాలం అలా కాదు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్. తర్వాత ఒకప్పుడు 100 మందిలో 10 మంది స్కూల్కి వచ్చేవాళ్ళు, కానీ ఈ రోజున 100 మందిలో 97 మంది స్కూల్కి వస్తున్నారు. అంటే తల్లిదండ్రులు బలవంతంగా ప్రతి విద్యార్థిని స్కూల్కి పంపాలనుకోవటం, సమాజంలో అవకాశాలు కల్పించడం, అందరినీ పాఠశాలకు తీసుకొచ్చేటటువంటి నేటి కాలానికి కేవలం 100లో 10 మంది మాత్రమే, కొద్ది మంది ఎలీట్ సెక్షన్స్ స్కూల్కి వెళ్ళే కాలానికి రెండింటినీ కంపేర్ చేసి అప్పుడే బాగుంది అని అనుకోవటం అనేది అవగాహన రాహిత్యం. ఇంకా ఒక మాట చెప్పాలంటే 1970ల కాలంలో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అని ఒక పెద్ద ఉద్యమం జరిగింది. అంటే ఉద్యమం అంటే ప్రభుత్వం చేపట్టినటువంటి స్కీమ్. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటే ప్రతి స్కూల్కి ఒక బ్లాక్ బోర్డు, ఒక చైరు, ఒక టేబుల్ ఉండాలా. ఇది ఆ రోజు తీసుకున్నటువంటి ఒక పెద్ద సంస్కరణ. అంటే 70ల నాటికి గవర్నమెంట్ స్కూల్స్ ఎంత ఘోరంగా ఉన్నాయని చెప్పడానికి. అలానే బతకలేక బడిపంతులు అనేటటువంటి నాడు వచ్చిందంటే నిజంగా అప్పుడు అద్భుతంగా స్కూల్స్ ఉన్నట్లయితే అలాంటి నానుళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కాకపోతే ఏంటంటే అతి తక్కువ మంది చదువుకుంటున్న కాలంలో వాళ్ళ నాణ్యతని కొలిసే ప్రమాణాలు వేరు, అందరూ వస్తున్నప్పుడు వాటి నాణ్యతని కొలిచే ప్రమాణాలు. కాబట్టి ఒక 50 ఏళ్ల క్రితం ఉన్నటువంటి స్కూల్ సిస్టమ్ ని, ఇప్పుడున్న స్కూల్ సిస్టమ్ ని ఒకటే అనుకొని కామెంట్ చేయడం సరైంది కాదు. ఇక గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. దానికి కారణం ప్రజల్లో కూడా కొంచెం డబ్బు ఖర్చు పెట్టడానికి కాస్త ఇన్కమ్ లెవెల్స్ పెరిగినాయి, పేదరికం నుంచి బయటపడుతూ ఉన్నారు, పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్ లో మంచి చదువు వస్తుంది అని అనుకుంటూ ఉన్నారు. వీటిలన్నిటి కారణాల రీత్యా ప్రైవేట్కి వెళ్ళిపోతున్నారు. అలానే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఇలాంటి గొడవలు వీటిలన్నిటి. ఇక్కడ ఇందులో మనం చూస్తే 5,000 గవర్నమెంట్ స్కూల్స్ లో జీరో ఎన్రోల్మెంట్, అంటే ఒక్క స్టూడెంట్ కూడా లేడు, కానీ టీచర్లు ఉన్నారు. అదే ఈ 5 అసలు భారతదేశంలో ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ ని ఒకసారి గమనిస్తే అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి లోక్సభలో చెప్పినటువంటి క్వశ్చన్ నెంబర్ 15 ఇచ్చిన ఆన్సర్ ఇది. ఇది 2023-24లో 52,309 స్కూల్స్ లో 0 to 10 ఎన్రోల్మెంట్ ఉంది. అంటే ఒక రకంగా జీరో అనుకో, 52,309. అదే 2023-24 వచ్చేసరికి 59,510. అదే 2024-25 వచ్చేసరికి 65,054 గవర్నమెంట్ స్కూల్స్ లో ఒక్క స్టూడెంట్ లేడు. అంటే జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇక 0 to 10 అన్నారు. ఇది నిజంగా ఒక 4 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలకి ఒక టీచర్ ఉన్నాడు అనుకో. ఒక్క టీచర్ ఆ 4 పిల్లలకి ఏం చెప్తాడు? ఆ 4 4 క్లాసుల్లో ఉంటారు, ఒక క్లాసులో ఉండరు. అసలు ఆ విద్యా బోధన ఎలా జరుగుతుంది? సో ఈ పరిస్థితులు ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. ఈ ఒక్క భారతదేశంలో మనం తెలంగాణ ఒక్కటే అనుకుంటే కుదరదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఇదే పరిస్థితి. ఇక గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేటు, చాలా మంది ఏ స్కూల్ బెటరు ఏంటి అన్నప్పుడు ఎవరికి నచ్చినటువంటి స్టేట్మెంట్ ఇస్తా ఉంటారు. ఒకవేళ సరి చేయగలిగితే ఉన్నటువంటి బ్యాలెన్స్, ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పాను, కొన్ని చోట్ల గవర్నమెంట్ స్కూల్స్ లో 100 మంది స్టూడెంట్స్ ఉంటారు, ఒకడే టీచర్ ఉంటాడు. కొన్ని చోట్ల ఒక్కడే స్టూడెంట్ ఉంటాడు, 10 మంది టీచర్లు ఉంటారు. అసలు ఒక్క స్టూడెంట్కి 10 మంది టీచర్లు ఏంది, 100 మంది స్టూడెంట్కి ఒకటే టీచర్ ఏంది? అట్లా విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా మార్చాలి కదా, అది మార్చరు. నేను ఎప్పటి నుంచి చూస్తా ఉంటాను, మారుస్తారు 10 ఏళ్ళకు ఒక్కసారి కూడా మార్చరు.
ఇక అట్లనే ఉంటాయి. ఆ జీరో ఎన్రోల్మెంట్ స్కూల్, ఒక్కడే స్టూడెంట్ ఉంటాడు, లేదా ఇద్దరు ఉంటారు, 10-20 మంది టీచర్లు ఉంటారు. కానీ ఒక చోట్ల 200-300 మంది స్టూడెంట్స్ ఉంటారు, ఒకళ్ళిద్దరే టీచర్లు. ఈ రేషియోని ఎవ్రీ ఇయర్ బ్యాలెన్స్ చేయడానికి జియో నెంబర్ 25 అండ్ రేషనలైజేషన్ జియో ఇచ్చారు, కానీ అది ఎవ్రీ ఇయర్ ఇంప్లిమెంట్ చేయరు. ఇక వస్తువుల కల్పన, వచ్చిన కాడికే వస్తువులు ఎక్కువ వస్తాయి, రాని కాడికి రావు, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ప్రైవేట్ స్కూల్స్ లో అవన్నీ ప్రైవేట్ వాళ్ళు ఖర్చు పెట్టి పెట్టేస్తా ఉంటారు. అలా పెట్టినప్పుడు మరి ప్రైవేట్ స్కూలే బాగుంటది కదా అని అనిపించవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు డబుల్ నష్టపోతున్నారు, ప్రైవేట్ స్కూల్లో చదివించే విద్యార్థుల తల్లిదండ్రులు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లోనేమో ఫీజు కట్టాల్సిన పని లేదు, కానీ ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టాలి. డబ్బులు ఇచ్చి కట్టి కూడా అక్కడ కావలసినటువంటి విద్య పొందట్లేదు. వాళ్ళకి నీట్ ఫౌండేషన్ అనో ఐఐటి ఫౌండేషన్ అనే పేరుతో అడిషనల్ క్లాసెస్ పెట్టి చెప్పాల్సిన లాంగ్వేజెస్ ని తగ్గిస్తున్నారు. ఎప్పుడైతే తెలుగు, ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్ తగ్గుతాయో మోరల్ ఇన్స్ట్రక్షన్ తగ్గిపోతుంది, నైతిక విలువలు తగ్గిపోతాయి, మానవ సంబంధాలు తగ్గిపోతాయి. తర్వాత ఎప్పుడైతే డబ్బు ఖర్చు పెట్టి చదువుతామో మార్కులు ఎక్కువగా సంపాదిస్తాం, కానీ ఆ తర్వాత ఆ ఇన్స్టిట్యూషన్ పట్ల మనకి అనుబంధం ఉండదు, తర్వాత ఆ టీచర్ల పట్ల మనకి ఆ ప్రేమ ఉండదు, మనకి ఆ వాళ్ళకున్న ఆర్థిక సంబంధం మాత్రమే కనిపిస్తుంది. ఇక దీనికి చాలా మంది చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే, ఒక సూచన లేదా సలహాలు అడిగితే ఏమంటారంటే, కామన్ స్కూల్ సిస్టమ్ ఉండాలి, నైబర్హుడ్ స్కూల్ సిస్టమ్ ఉండాలి, ప్రైవేట్ స్కూల్స్ అన్ని జాతీయం చేయాలి, గవర్నమెంట్ స్కూల్ టీచర్ల పిల్లలు గవర్నమెంట్ లోనే చదవాలి, ఇట్లా రకరకాల వాదనలు చెప్తా ఉంటారు. ఈ ఊరికే చర్చించుకోవటానికి, జుట్టు బీక్కోవటానికి, ఒకడొకడు చొక్కా బీక్కోవడానికి మనకి వస్తాయి, కానీ ఆచరణలో సాధ్యం కావు. కామన్ స్కూల్ సిస్టమ్ ఏంటంటే, ఆ స్కూల్ ఈ స్కూల్ సపరేట్ కాకుండా ఒకటే రకమైన సిలబస్, ఒకే రకమైన టీచింగ్ మెథడ్స్, ఇవన్నీ కామన్ గా ఉండాలి అనేది కామన్ స్కూల్ సిస్టమ్. అది 1964 కొటారి కమిషన్ దగ్గర నుంచి చెప్తూ ఉన్నారు. అదే జరగదు. నైబర్హుడ్ స్కూల్ సిస్టమ్ ఏంటంటే అమెరికా పద్ధతి. అమెరికాలో ఎట్లా ఉంటుందంటే, ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్ దాటి నువ్వు వేరే స్కూల్లో జాయిన్ చేయడానికి వీలేదు. మీ ఇంటి పక్కన ఏ స్కూల్ ఉందో ఆ స్కూల్లో నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా, అక్కడ ఉన్న స్కావెంజర్ అయినా అదే స్కూల్లో చదవాల్సిందే. నువ్వు 1 కిలోమీటర్ దాటి వేరే స్కూల్లో జాయిన్ అవుతాను అంటే నిన్ను ఆ దేశంలోంచి తీసి పక్కన పడేస్తారు. సో దీన్ని నైబర్హుడ్ సిస్టమ్ అంటారు. అది మనకి ఇంప్లిమెంట్ జరగడం సాధ్యం కాదు. ఇక గవర్నమెంట్ శాలరీ తీసుకునేటటువంటి వాళ్ళు, లేదా గవర్నమెంట్ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ పిల్లలు గవర్నమెంట్ లోనే చదివించాలి. సో ఇది కూడా ఏంటంటే, చట్టాలు ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు చేసుకోరు, కాబట్టి చట్టరూపం రాదు. ఇక ఇంకోటి అంటే, ఇవన్నీ చర్చలకి మనకు వస్తాయి కానీ ఆచరణ. ఇక అవుట్డేటెడ్ సిలబస్ చాలా గమ్మత్ అనిపిస్తూ ఉంటది. ఇప్పుడు సిలబస్ వీడికి వాడి ఇంటికి వాళ్ళ ఇంటికి మీ ఆ ఇంట్లో నెలకి ఎంత ఖర్చు అవుతుంది, ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, దీనికి గురించి చెప్పు అంటే వాడికి తెలియదు. కానీ వాడు ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ గురించో, భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించో వాడు లాభ నష్టాల గురించి మాట్లాడాలి. అట్లా కాకుండా నాకేమనిపిస్తా ఉంటది అంటే, అసలు సింపుల్ గా ఒక పిల్లోడిని తీసుకుంటే వాడు ఒక 4వ తరగతికి వచ్చేస్తే 4వ తరగతిలో వాడి గ్రామం, ఆ గ్రామం హిస్టరీ, గ్రామం సివిక్స్, గ్రామం ఎకానమీ, అట్లా గ్రామం జాగ్రఫీ, అంటే అదొక్కటే ఆ గ్రామం గురించి తెలుసుకొని 5th క్లాస్ లో మండలం గురించి, 6th క్లాస్ లో డిస్టిక్ గురించి, 7th క్లాస్ లో స్టేట్ గురించి, 8th క్లాస్ లో దేశం గురించి, 9th క్లాస్ లో ఖండం గురించి, ఆ తర్వాత 10th క్లాస్ లో ప్రపంచం గురించి తెలుసుకుంటే బాగుంటుంది. కానీ మనం మన గ్రామం గురించి తెలుసుకో, మన మండలం గురించి తెలుసుకో, మన జిల్లా గురించి తెలుసుకో, సరాసరి కొంచెం స్టేట్ గురించి తెలుసుకొని దేశం గురించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఆఫ్రికా ఖండం ఎట్లా ఉంది, ఆసియా ఖండం ఎట్లా ఉంది, భారత్ ఇట్లా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది. ఎప్పుడైతే నీకు ఇక్కడ స్థానిక ప్రాంతం నుంచి నీకు ఉండాల్సిన కనెక్టివిటీ మిస్ అవుతుందో, ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఈ ఉద్యమాలు అంటే సామాజిక ఉద్యమాలు ఏమొచ్చేసినా కానీ ఇవన్నీ కూడా ప్రజాస్వామిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉంటాయి. ఈ ప్రజాస్వామ్యం అనేది రావాలి అంటే స్కూల్స్ లో కూడా ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి. కాబట్టి పిల్లవాళ్ళు, విద్యార్థి స్వేచ్ఛగా ఉండాలి, ఉపాధ్యాయుడు నియంతృత్వ ధోరణిలో ఉండకూడదు, నియంతృత్వం పనికిరాదు అనేటటువంటి సిద్ధాంతాలు మనకి ఆధునిక కాలంలో వచ్చినాయి. వాటి ద్వారానే ఈ రోజున స్కూల్స్ లో ఆ పద్ధతి వచ్చేసింది, చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. అండ్ ఇండియా మనం వరల్డ్ వైడ్ గా చూసుకున్నప్పుడు కూడా డెమోక్రసీస్ నిలబడి అంటే కొంచెం ఆ థాట్ ప్రాసెస్ లో వచ్చింది. అయితే అది కాస్త ఏమైంది, ఇప్పుడు మరింత ఫ్రీడమ్ అయిపోయింది.
ఎంత ఫ్రీడమ్ అయిపోయిందంటే మనం చెప్పాలి అంటే ఇప్పుడు 6 ప్యాకెట్ సిండ్రోమ్ అని అంటా ఉంటారు. ఈ 6 పాకెట్ సిండ్రోమ్ అంటే పిల్లలు తగ్గిపోయి ఇప్పుడు ఒకడే పిల్లోడు పుడతాడు, ఒక అమ్మాయి గాని అబ్బాయి గాని. తల్లి తండ్రి ఇద్దరు, ఇటు అమ్మమ్మ తాతయ్య, నాయనమ్మ తాతయ్య, మొత్తం 6 వాడిని వాడు ఏం చేసినా గానీ వెరీ గుడ్ అంటుంటారు. వాడు ఏదైనా గ్లాస్ పగలు కొట్టినా వాళ్ళు వాడిని తిట్టరు, వాడిని ఏమనరు, మంచిది వెరీ గుడ్ అంటా ఉంటారు. ఇప్పుడు వాడు నాకు సెల్ ఫోన్ కావాలంటే ఇచ్చేస్తారు. వాడు కాసేపు ఆడుకొని ఇస్తాడా అంటే వాడు ఆ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయే వరకు పట్టుకుంటాడు. అయితే వాళ్ళు కేవలం ఒకే ఒక్క అంశంలో వాడిని దండిస్తారు, తిడతారు. ఏ విషయం అంటే దేవుడు, భక్తి. ఈ విషయంలో మాత్రం వాళ్ళు చాలా నియంతలుగా మారుతారు. మిగతా అన్ని వాడి ఇష్టం అన్నమాట. వాడు ఏం చేసినా ఈ 6 పాకెట్ సిండ్రోమ్ వల్ల వాడికి బాధ్యత లేని స్వేచ్ఛ వైపు మరలుతున్నారు నేటి విద్యార్థులు. సో ఎప్పుడైతే స్టూడెంట్స్ కంప్లీట్ ఫ్రీడమ్, వాడిని నేను ఏం చేస్తే అదే కరెక్ట్ అన్నప్పుడు ఇక క్రమశిక్షణ అనేది ఏర్పడదు. సో క్రమశిక్షణ రాహిత్యంలోకి ఆ విధంగా వెళ్ళిపోతున్న వాళ్ళని ఎలా గాడిలో పెట్టాలి అనేది పాత పుస్తకాల్లో, పాత కాలం చెల్లినటువంటి టీచింగ్ మెథడ్స్ లో ఉండదు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి బిఎడ్ మెథడాలజీస్, సైకాలజీస్ అవన్నీ అవుట్డేటెడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాడికి సెల్ ఫోన్ ఇపోతే చంపేస్తా లేదా చస్తా అంటాడు. వాడికి నువ్వు విష్ణు శర్మ పంచతంత్ర కథలు చెప్తానంటే కుదరదు. దాని వల్లనే భరించలేని అల్లరి ఇవన్నీ మొదలవుతాయి. హ్యూరిస్టిక్ అప్రోచ్ అని ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కానీ హ్యూరిస్టిక్ అప్రోచ్, ఇది ఆర్మ్స్ట్రాంగ్ అని ఒక ఆయన బాగా ప్రచారం చేశాడు, ఒక ఎడ్యుకేషనిస్ట్. ఆ హ్యూరిస్టిక్ అప్రోచ్ కనుక చేస్తే పిల్లల్లో ఇలాంటి అల్లరి పిల్లల్ని కూడా దారిలో పెట్టేసి చక్కగా వాళ్ళకి విద్య నేర్పించే అవకాశం. ఇక తల్లిదండ్రులు. సో ఈ 6 పాకెట్ సిండ్రోమ్ అని అన్నాను కదా, సేమ్ ఈ తల్లిదండ్రులు కూడా భారతదేశం, మనం కొన్ని సంవత్సరాల క్రితం ఒక న్యూస్ విన్నాం. నార్వే దేశంలో చంటి పిల్లలకి ప్యాడ్స్ సరిగా మార్చలేదని ఆ తల్లిదండ్రుల్ని జైల్లో వేశాయి. మనం చాలా గొగ్గోలు పెట్టాము, ఊరు నాయనో ఇదేంటి అసలు ప్యాడ్లు సరిగా మార్చకపోతే తల్లిదండ్రులను తీసుకెళ్లి జైల్లో వేస్తారు, ఇది అన్యాయం, అక్రమం అని మనం చాలా ఆవేదనతో, బాధతో ట్వీట్లు చేసి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసింది. కానీ ఆ దేశము ఆ పేరెంటింగ్ పైన చూపినటువంటి శ్రద్ధ అది. మనం అసలు పెళ్లి చేసుకోవటానికి ఇద్దరు ఎలా అవగాహనతో కలిసి ఉండాలి అని తెలియని వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియని వాళ్ళందరూ పిల్లల్ని కనేస్తున్నారు. దాని వలన ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే ఈ పేరెంటింగ్ సరిగ్గా లేకపోవటం వలన వీళ్ళు చాలా అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. అదే అబద్ధాలని పిల్లలు నేర్చుకుంటా ఉంటారు. అంటే ఈ ద్వంద్వ నీతి, ఈ ద్వంద్వ ప్రవర్తన, ఇవన్నీ పిల్లలు. సో సర్దుబాటు మనస్తత్వాలు లేకపోవటం, ఘర్షణలు, వీటిలన్నిటిని కూడా. ఇక నేను ఇందాక ఇంకొక పాయింట్ అన్నాను కదా, విపరీతమైన స్వేచ్ఛ ఇస్తారు పిల్లలకి. కరెక్ట్ గా దేవుడికి దండం పెట్టుకునే దగ్గర మాత్రం నొరమై దేవుడికి దండం పెట్టండి. దీనితో ఏమవుతుందంటే సమాజంలో వాడు అన్నిట్లో విపరీతమైన స్వేచ్ఛతో ఉంటాడు. ఒక్క మతము, దేవుడు అన్న దగ్గర మాత్రం చెప్పినట్లు ఒక క్రమశిక్షణలో, ఒక భక్తి భావనలో ఉన్నట్లుగా ఉంటాడు. అంటే సో వాడు ఒకే ఒక్క దగ్గర స్ట్రైక్ అవుతున్నాడు, అది మతము అన్న దగ్గర. ఇప్పుడు దీన్ని బట్టి మనకి భారతదేశంలో అన్నిట్లో స్వేచ్ఛ ఉండి మతము, మతోన్మాదం పెట్టుబడిగా రాజకీయాలు చేస్తే వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఉంటది ఈ ఈ సైకాలజీ అనేది చూస్తే ఇది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది భారతదేశం పైన అనేది మనకు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ప్రీ ప్రైమరీ అంటాం. మనం ప్రీ ప్రైమరీలో ఏం నేర్పిస్తాం అంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఐ వండర్ వాట్ యు ఆర్, కానీ జపాన్ లో తెరకోయా స్కూల్స్ ఉంటాయి. తెరకోయా స్కూల్స్ లో చూసుకున్నట్లయితే మనం వాళ్ళు పెద్దల్ని ఎట్లా గౌరవించాలి, ఇంట్లో వస్తువుల్ని ఎట్లా శుభ్రం చేయాలి, అంట్లు ఎట్లా తోమాలి, బట్టలు ఎట్లా ఉతకాలి, ఇల్లు మాపింగ్ ఎలా చేయాలి, ఊడవటం ఎట్లా, తల్లిదండ్రులకు సహకరించేటట్టు, ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే ఎలా రక్షించుకోవాలి అని నేర్పిస్తా ఉంటారు. అయితే ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా వృద్ధులు ఉన్న దేశం ఏది అంటే జపాన్. వాళ్ళకి లైఫ్ స్పాన్ ఎక్కువ, వృద్ధులు ఎక్కువగా ఉంటారు. దానివల్ల వాళ్ళ సంరక్షణ అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. కానీ వాళ్ళు ఎప్పుడైతే విద్యా వ్యవస్థలో తెరకోయ స్కూల్స్ లాంటివి ఎంకరేజ్ చేశారో ప్రతి కుటుంబం వృద్ధుల్ని వాళ్ళే చూసుకుంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఈజీగా ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేయగలుగుతుంది. మనం ఉన్న పేరెంట్స్ ని ముసలి వాళ్ళు కాకముందే చూసుకోలేని పరిస్థితి ఉంది ఫ్యామిలీస్. అంటే వృద్ధుల సంరక్షణ చేయాలి అంటే దానికి సొల్యూషన్ ఎక్కడుంది? చంటి పిల్లలప్పుడే వాళ్ళకి పెద్దలని గౌరవించటం, వృద్ధులని సంరక్షించడం ఎలానో
మనం నేర్పించాలి. అది తెరకోయ స్కూల్స్ లో ఎలా చేస్తున్నారు అలాంటి చేయాలి, కానీ ఏదో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, జానీ జానీ ఎస్ పాప అంటే ఇదే ప్రీ ప్రైమరీ అనుకొని పొందిపోతున్నాం. సో అక్కడ మనం ఇక ఆ పిల్లల్ని పెంచే విధానంలో కూడా మనం ఎక్కడికైనా వాడిని పిల్లలకి స్కూల్ కి బొమ్మల షాప్ కి తీసుకెళ్తే వాడు ఫస్ట్ తీసుకునే బొమ్మ ఏంటి అంటే తుపాకీ, గన్ కొనుక్కుంటాడు. అది ఫస్ట్ ఎవరిని షూట్ చేస్తాడంటే వాళ్ళ అమ్మనో వాళ్ళ నాన్నో షూట్ చేస్తాడు. అది అందుకనే నేను ఆ వ్యాసం రాసిన, ఈ తరం చిన్న పిల్లలను బొమ్మల షాప్ కి తీసుకెళ్తే మొట్టమొదట కొనే బొమ్మ తుపాకీ, అది ఎక్కుపెట్టేది తల్లిదండ్రుల గుండెల పైకి అని. సో ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ మానవ సంబంధాల విషయంలో మనం ఏ దిశలో వెళ్తున్నాము అంటారు. అండ్ పెంపకంలో కూడా మనం చెప్తా ఉంటాం, మామ ఈ కేలు చూపి తాతయ్యని తన్ను, ఈ కాలుతో తన్ను, ఈ కాలుతో తన్ను అని నేర్పిస్తాం. సో పెద్ద అయినాక కూడా అదే పని చేస్తూ ఉంటాడు. సో టు ఎడ్యుకేషన్ 2009 భారతదేశంలో విప్లవాత్మకంగా వచ్చిన చట్టం అది ఇది అని మనం చెప్పుకుంటా ఉంటాం. ఇందులో ఏంటంటే భారత రాజ్యాంగంలో అంతకుముందు జీవించే హక్కు ఆర్టికల్ 21 ఉండేది, దానికి సవరణ చేస్తూ 21A జీవించే హక్కుతో పాటు విద్యా హక్కుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టం వచ్చేసిన తర్వాత 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అని 2010లో ఈ చట్టం వచ్చింది. 2026 ఇప్పుడు 26 ఏళ్ళు గడిచిన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ కేంద్ర పాలిత ప్రాంతంలో కానీ 100% ఇంప్లిమెంట్ జరిగిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఇందులో ప్రతి ప్రైవేట్ స్కూలు 25% సీట్లు ఫ్రీగా పిల్లలకి చదివించాలి. ఆ 25% సీట్లకి గవర్నమెంట్ పే చేయాలి. అది ఇంతవరకు ఎక్కడా నెరవేరలేదు. సో ఇక వాళ్ళు అందులో తీసుకొచ్చింది ఏంటంటే నాన్ డిటెన్షన్ సిస్టమ్. అంటే ఇప్పుడు ఒక పిల్లవాడు 1వ తరగతిలో చదివాడు, వాడు 0 మార్కులు వచ్చినా వాడికి అటెండెన్స్ ఉంటే 2వ తరగతిలో వేస్తాం. 2వ తరగతిలో 0 మార్కులు వచ్చినా అటెండెన్స్ ఉంటే 3వ తరగతి వేస్తాం. అట్లా వాడు 10వ తరగతి వరకు వెళ్ళిపోతాడు. సో ఎప్పుడైతే ఈ నాన్ డిటెన్షన్ సిస్టమ్ ఉంటుందో వాడికి ఇది చదవాలి అనేటటువంటి ధ్యాస లేదు. ఈ నాన్ డిటెన్షన్ పెట్టడానికి కూడా కారణం ఉంది. ఒకప్పుడు ఏమయ్యేదంటే 2-3 సంవత్సరాలు ఫెయిల్ అయ్యి డిటెన్షన్ వలన వాడు అదే క్లాస్ లో ఉంటే వాడేమో పెద్ద వయసుడు ఉంటాడు, మిగతా వాళ్ళ పిల్లలుగా ఉంటారు, వాళ్ళు ఎగతాళి చేస్తున్నారని నీకు చదువు మానేసేవాడు. దాంతో డ్రాప్ అవుట్ రేటు పెరిగేది. ఈ డ్రాప్ అవుట్ నెవర్ ఎన్రోల్ ని మనం తగ్గించాలి అని చెప్పేసి అప్పుడు అన్ని రాష్ట్రాలు చిన్న చిన్నగా నో డిటెన్షన్ పాలసీస్ తీసుకొచ్చేసి, ఆ తర్వాత ఓన్లీ 7వ తరగతికి 10వ తరగతికి మాత్రం బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి. 7వ తరగతికి బోర్డు ఎగ్జామ్ ఎందుకు అంటారు అని నేను అడిగితే ఒకసారి చెప్పాడు, బోర్డు ఎగ్జామ్ లో ఆన్సర్స్ అన్ని బోర్డు మీద రాసి చెప్తుంటారు కాబట్టి, బోర్డు మీద రాసే ఎగ్జామ్ కాబట్టి బోర్డు ఎగ్జామ్ అంటారు అని. అంతగా మాస్ కాపీయింగ్ జరిగేటటువంటి ఎగ్జామ్ 7th క్లాస్, దాన్ని తీసేశారు మొత్తాన్ని. సరే తీసేశారు అంటే ఎగ్జామ్స్ పెడితేనేమో మాస్ కాపీలు జరుగుతాయి, పెట్టకపోతేనేమో మినిమం క్వాలిటీ లేకుండా పోతుంది. ఈ నో డిటెన్షన్ అనేది నెవర్ ఎన్రోల్డ్ ని డ్రాప్ అవుట్ ని తగ్గించటానికేమో వరంలాగా ఉంటుంది, విద్యా వ్యవస్థ నాణ్యతని నాశనం కావటానికి ఇదే ప్రధాన శాపం లాగా ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా డిటెన్షన్ పాలసీ రావాల్సిందే. ఈ నో డిటెన్షన్ పాలసీని రద్దు చేయాలి. కానీ విద్యా హక్కు చట్టంలో ఏం చెప్తుంది, 8వ తరగతి వరకు అంటే 14, ఎవడన్నా 13 ఏళ్ల వయసు వచ్చి నేను ఇంతవరకు స్కూల్కి వెళ్ళాలా, నేను అర్జెంటుగా నేను స్కూల్లో జాయిన్ అవుతా అంటే వాడిని 8వ తరగతిలో పేరు రాయాలి. అదేంటి ఇంతవరకు స్కూల్కి వెళ్ళకపోయినా వాడు వయసుకి తగినట్టు జాయిన్ చేయాలి, అది విద్యా హక్కు చట్టం చెప్తుంది. కాబట్టి ఈ పద్ధతి అనేది సరైనది కాదు. ఇప్పుడు అది ఒక 70 ఏళ్ల క్రితం అలాంటి పాలసీ పెట్టుకుంటే అర్థం ఉంటది, అప్పుడే దేశం పుట్టింది కాబట్టి. కానీ ఇంత అభివృద్ధి చెందిన తర్వాత, ఇంతకాలం తర్వాత, ఇంత వ్యవస్థ ఏర్పడిన తర్వాత కూడా మనం ఇంకా 1వ తరగతి 2వ తరగతి లక్ష్యాలు పెట్టుకుంటా ఉన్నాం అంటే మనం వెనకబాటు వాళ్ళకి. తర్వాత ఇందులో మరొక సమస్య ఏర్పడతా ఉంటుంది ఏంటంటే, ఈ నో డిటెన్షన్ పాలసీ వలన ప్రతి క్లాసులో మల్టీ గ్రేడ్ స్టూడెంట్స్ ఏర్పడతా ఉంటారు. ఇప్పుడు ఒక 9th క్లాస్ మీరు ఎన్ని స్కూల్కి వెళ్ళిపోండి, ఎన్ని స్కూల్ మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ ఒక 9th క్లాస్కి వెళ్ళేసి పిల్లలు ఒక 30 మంది ఉన్నారు, మీరు అబ్జర్వ్ చేస్తే అందులో ఒక 10 మంది పిల్లలు 6th క్లాస్ రేంజ్ లో ఉంటారు, ఒక 10 మంది 2వ తరగతి రేంజ్ లో ఉంటారు, ఒక 5గురేమో 9th క్లాస్ రేంజ్ లో ఉంటారు, ఒకళ్ళిద్దరేమో 10th ఇంటర్మీడియట్ రేంజ్ లో ఉంటారు. సో ఈ విధంగా ఒక్కొక్కడు ఒక్కొక్క దశలో ఉంటారు. వీళ్ళందరిని కలిపి మల్టీ గ్రేడ్ టీచింగ్ చేయాలి, అది నిజంగా సాధ్యం కాదు. కాబట్టి ఎవరికి పూర్తి న్యాయం జరగదు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, దీనికి ఏదైనా పరిష్కారాలు చూడాలి కదా అంటే, ఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే దానికి పరిష్కారం చూడమంటే అప్పుడు అందరూ ఏం చేస్తారంటే, అబ్బాయి ప్రతి క్లాస్ లో కూడా
చదువురాని వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం జూన్ 12వ తేదీ స్కూల్ రీఓపెన్ చేయగానే వాళ్ళకి టెస్టులు పెట్టండి. అది 1వ తరగతి కానీ 2 కానీ 10 కానీ 9 కానీ పెట్టి వాళ్ళకి కూడికలు వచ్చా రావా, తీసివేతలు వచ్చా రావా, భాగహారాలు వచ్చా రావా, తెలుగు చదవటం వస్తుందా రాదా, ఇంగ్లీష్ చదవటం వస్తుందా రాదా, వాళ్ళ దగ్గర నుంచి ప్రతిదీ టెస్ట్ పెట్టి వాళ్ళకి ఒక బేస్ లైన్ టెస్ట్ అనండి. తర్వాత ఒక నెల 2 నెలల పాటు పూర్తిగా చదువు అదే చెప్పండి. ఆలు ఏబిసిడీలు 1 2 కూడికలు తీసివేతలు ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కలిపి ఇంకా అప్పుడు సిలబస్ చెప్పుకుంటా పోండి అంటారు. బానే ఉంది కదా, మంచి ఇదే ప్లానే కదా అంటారు. దీనికి FLN ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ అని, LIP లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అని ఇప్పుడు కొత్త పేర్లు ఉన్నాయి. అది బానే ఉంది. అండ్ దే ఆర్ ఫుల్ ఆన్ పేపర్ బట్ దే ఆర్ నిల్ ఎట్ ఫీల్డ్ లెవెల్. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆ స్టార్టింగ్ ఎగ్జామ్ లో అందరూ లాస్ట్ గ్రేడ్ లో D గ్రేడ్ లో ఉంటారు. ఆ 3 నెలలు అయ్యేసరికి అందరూ A గ్రేడ్కి వచ్చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అందరు D గ్రేడ్ లోకి వెళ్తారు. అంటే పేపర్ మీద జరుగుతూ ఉంటాయి, ప్రాక్టికల్ గా జరగవు. ఇంకొకటి ఏంటంటే లేదండి టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకోవట్లేదు, అసలు ప్రపంచం ఎంత ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతా ఉంటే టెక్నాలజీ దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, అసలు ఎట్లా ఉండాలి, మొత్తం అన్ని డిజిటలైజ్ అయిపోవాలి అది ఇది అంటాం. దీనికి ఒక స్వీడన్ రీసెంట్ ఎగ్జాంపుల్. స్వీడన్ ప్రపంచంలో అత్యధికంగా డిజిటలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన దేశం ఏదన్నా ఉంటే అది స్వీడన్. ఆ స్వీడన్ ఏం చేసిందంటే 2008లోనే నో టెక్స్ట్ బుక్ పాలసీ, అంటే టెక్స్ట్ బుక్ ప్రింట్ చేయడానికి వీల్లేదు. అంటే పిల్లవాడికి బ్యాగ్ ఉండకూడదు, సింపుల్ గా ఒక ట్యాబ్ ఇవ్వాలా, అన్ని టెక్స్ట్ బుక్లు అందులోనే ఉంటాయి, అన్ని ఆన్సర్స్ అందులోనే ఉంటాయి, ఎవ్రీథింగ్ ఒక ట్యాబ్ తీసుకురావాలి. స్కూల్లో బోర్డు కూడా డిజిటల్ బోర్డు ఉండాలి, చాక్ పీస్ ఉండకూడదు, బ్లాక్ బోర్డు ఉండకూడదు. సో డెస్క్ కూడా కంప్యూటర్ ఉండాలి. అట్లా డిజిటలైజ్ చేసేసారు. 2008లో వాళ్ళు 100% డిజిటలైజ్ చేసి ఈ సంవత్సరం పూర్తిగా రద్దు చేసి 2026 నుంచి వాళ్ళు ఏం చేశారంటే నో ట్యాబ్, నో ఫోన్, నో కంప్యూటర్, ఓన్లీ ప్రింటెడ్ బుక్స్ అన్నారు. ఏమైంది సార్ చూడండి, వెనక్కి ఎందుకు పోతాడు, ఇంకా ముందుకు పోవాలి కానీ అని అంటే, సో అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అయ్యా మేము ఈ 18 ఏళ్ళుగా చూస్తే ఎప్పుడైతే డిజిటల్ ఎక్విప్మెంట్ వాడుతున్నాడో ఆ బ్లూరేస్ అన్ని కూడా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపి మొత్తం బ్రెయిన్ అంతా డ్యామేజ్ అయిపోయినాయి. దేశంలో విద్యార్థులు, టీచర్లు, మేధావులు అందరి పరిస్థితి ఘోరంగా ఉంది. అందుకని ఈ టెక్నాలజీని ఒక సర్టన్ ఏజ్ వరకు మనం బ్యాన్ చేసేసి 10వ తరగతి వరకు ఓన్లీ ప్రింటెడ్ బుక్స్ ఇవే వాడాలి అని చెప్పేసి వాళ్ళు 200 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేసి బుక్స్ ప్రింట్ చేసి మొత్తం డిజిటల్ బ్యాన్ చేసేసారు. అది ఈ సంవత్సరం నుంచి. అది ఒక ఎగ్జాంపుల్. అంటే మనం ప్రతి వాడికి ట్యాబ్ ఇవ్వాలి, ప్రతి వాడికి ఏదో కంప్యూటర్, అసలు 10వ తరగతి వరకు వాడికి ఏం రావాలి, కూడికలు తీసివేతలు చదవటం, తర్వాత నేర్చుకుంటాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనం 1వ తరగతి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినటానికి బాగానే ఉంటది కానీ పరమ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అది. ఎందుకంటే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించడానికి కావాల్సిన కంప్యూటర్ కొంత తెలిసి ఉండాలి. కంప్యూటర్ దేని మీద పని చేస్తుందో ఆ మ్యాథమెటిక్స్ లాజిక్ తెలిసి ఉండాలి. ఆ మ్యాథ్స్ లాజిక్ బేసిక్ పాయింట్స్ తెలియకుండా నీకు కూడికలో తీసివేతలో రాకుండా, నీకు భాగహారం గుణహారం రాకుండా, నీకు ఏబిసిడీలు రాకుండా సరాసరి నేను AI సైంటిస్ట్ అయిపోతాను అంటే అది అర్థం లేని పని. అందుకని టెక్నాలజీని మనం ఏదో కొంత పెట్టుకోవడంలో తప్పులేదు కానీ టెక్నాలజీ అది మీడియాకి ఫోకస్ చేయడానికి, ఫోటోలకి పనిపిస్తుంది కానీ స్కూల్ ఎడ్యుకేషన్ లో మాత్రం అది చాలా దెబ్బ కొట్టేస్తుంది. దెన్ కాలేజీల్లో కంపల్సరీ మీకు డిజిటల్ టెక్నాలజీని ఇంటర్మీడియట్ నుంచి PG వరకు, PhD వరకు తప్పనిసరిగా ఉపయోగించాలి. స్కూల్ లెవెల్లో మాత్రం వీలైనంతగా తగ్గించాలి. అసలు బ్యాన్ చేసినా నష్టం ఉండదు. అప్పుడు ఊరు మొత్తంలో ఒక్కడెవడన్నా కొంచెం మెంటల్ గా డిఫరెంట్ గా ఉంటే వాడిని ఏదో వీడెవడో కొంచెం మెంటల్ కూడా అనుకున్నాం. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మీరు వెళ్ళిపోయి UKG LKG క్లాస్కి వెళ్ళండి, ఒక 10 మంది పిల్లలు ఉంటే ఒక 15 నిమిషాలు అబ్జర్వ్ చేయండి, ఒక 5గురు తేడాగా ఉంటారు. అంటే ప్రతి 10 మందిలో 5గురు ఇప్పుడు సైకలాజికల్ డిజార్డర్స్ తో బాధపడుతున్నారు. అది అటెన్షన్ డెఫిషియట్ డిజార్డర్స్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, సో హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్ కానీ, వీటిలన్నిటితో. అంటే మొత్తం ప్రీ ప్రైమరీలో అది క్లియర్ గా కనిపిస్తా ఉంటుంది. అక్కడ ట్రీట్మెంట్ చేస్తే వాడు ప్రైమరీ ఎడ్యుకేషన్ లోకి వచ్చి సెట్ అయిపోతాడు, దెన్ నార్మల్ చైల్డ్ అయిపోతాడు. ఒకవేళ ఆ టైంలో కనుక నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే వాడు మెంటల్ వాడిగా తయారవుతాడు. అంటే 50% మెంటల్ డిజార్డర్స్ తో ఉన్నారంటే ఇది ఎంత అలార్మింగ్. రేపు వీళ్ళని ట్రీట్ చేయకపోతే భారతదేశంలో మొత్తమే పిచ్చోళ్ళ దేశం అవడానికి అవకాశం ఉంటుంది. దీనికి పరిష్కారాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2000 సంవత్సరంలో గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది. ప్రతి జూనియర్ కాలేజీలో ఒక సైకాలజీలో ఎక్స్పర్ట్ అయిన
కౌన్సిలర్ ఉండాలా, వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలా విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా అని. అప్పుడు నేను ఎంఎస్సి సైకాలజీ చేసి ఆ కౌన్సిలర్ అవుదామని పోయాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నియామకాలు చేయను. 25 సంవత్సరాలు దాటాయి. సో మనం ఎందుకంటే చట్టాలే చేస్తాం కానీ దాన్ని అమలు చేయమంటాను. అలానే ఇప్పుడు ఈ ప్రీ ప్రైమరీలో ఉన్నటువంటి ఈ మెంటల్ డిజార్డర్స్ ని పట్టించుకోకపోతే మాత్రం చాలా డేంజర్ ఉంటుంది. అండ్ నాకు నచ్చిన అంశాల్లో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఒక పాలసీ డాక్యుమెంట్ రిలీజ్, చాలా మంచి రెవల్యూషనరీ స్టెప్స్ ఉన్నాయి అందులో, చాలా బాగున్నాయి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గురించి వాటి గురించి. కానీ ఈ అంశం మాత్రం వాళ్ళు మెన్షన్ చేయలేదు. అది నాకు కొంచెం అరే ఈ ఒక్క పాయింట్ కూడా పెట్టినట్లయితే బాగుండేది, వీళ్ళు ఎందుకు పట్టించుకోలేదు అని. సో పిల్లల్లో ఏర్పడుతున్న ఈ డిజార్డర్స్ ని గుర్తించవు. మరి ఎందుకు ఆ డిజార్డర్స్ వస్తున్నాయి? రకరకాల కారణాలు, అంటే స్ట్రెస్, పొల్యూషన్, జెనెటిక్ మ్యూటేషన్స్, సేమ్ క్యాస్ట్, సేమ్ రిలీజియన్ మ్యారేజెస్, ఏమైనా కావచ్చు. కారణాలు ఏమైనప్పటికీ డిజార్డర్స్ పెరుగుతున్నాయి. బట్ చాలా మంది ఈ మాతృభాష గురించి మాట్లాడుతూ ఉంటారు. మాతృభాషలోనే విద్యా బోధన ఉండాలి. కరెక్టే, మాతృభాష. ఇప్పుడు మీరు చైనా వెళ్తే దాన్ని మ్యాండరిన్ అంటారు, వాళ్ళ ఒరిజినల్ లాంగ్వేజ్. మ్యాండరిన్ లో పుట్టాడు, మ్యాండరిన్ లో పెరిగాడు, మ్యాండరిన్ లో చదివాడు, మ్యాండరిన్ లోనే ఉద్యోగం చేస్తాడు, మ్యాండరిన్ లోనే చస్తాడు. అలానే రష్యన్ లో పుడతాడు, రష్యన్ లో పెరుగుతాడు, రష్యన్ లో ఉద్యోగం చేస్తాడు, రష్యనే చచ్చిపోతాడు. ఇంగ్లాండ్ వాడు ఇంగ్లీష్ లో పుట్టాడు, ఇంగ్లీష్ లో చచ్చాడు. కానీ ఇక్కడ ఇండియాకి వచ్చేసరికి మనం పుట్టి పెరిగి మాట్లాడేది ఒక భాష, చదివేది ఒక భాష, తర్వాత ఉద్యోగం ఒక భాష అవుతుంది. సరే, ఇప్పుడు మాతృభాష తెలుగు మీడియంలోనే ఉంచేద్దాం అనుకున్నాం. మరి బీటెక్ కూడా తెలుగు మీడియంలో ఉంచండి, ఎంబీబీఎస్ కూడా తెలుగు మీడియంలోనే ఉంచండి. అప్పుడు కానీ ప్రొఫెషనల్ కోర్సులన్నీ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి, కానీ స్కూల్ ఎడ్యుకేషన్ తెలుగు మీడియంలో ఉండాలి అనటంలో అక్కడ డిఫరెన్స్. ఉద్యోగము మనం చదివేది విజ్ఞానం కోసం ఎవడు చదవడం, చదివేది ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో చదువుతాడు. ఉద్యోగ వ్యాపారాలకి ఏ భాష అనుసంధానం అయితే ఆ భాషకి సంబంధించిన మీడియమే క్లిక్ అవుతుంది. సో అంతేగాని ఇప్పుడు ఇప్పుడు వేరే చోట ఉన్నటువంటి ఎక్కడో దేశంలో మాతృభాష అధ్యయనాలు ఇక్కడ జరుగుతాయా? ఇక్కడ మనం చూస్తే కుదరదు, సెట్ గా. అందుకని సో మీడియం మీద అంత జుట్టు వీక్కోవాల్సిన పని లేదు. ఇక్కడ ఏంటంటే నీకు తెలుగు మీడియంలోనే చదివి నిజంగా ఎంబీబీఎస్, బీటెక్, ఎంటెక్, లా ఇవన్నీ తెలుగు మీడియంలో పెట్టేసేసి ఉద్యోగాలు వ్యాపారాలు తెలుగు మీడియంలో ఉంటే అసలు ఇంగ్లీష్ మీడియం చదవాల్సిన పని లేదు ఎవరికి. కానీ అవి మాత్రం ఇంగ్లీష్ లో ఉండాలి, కానీ ఈ స్కూల్లో మాత్రం తెలుగు మీడియంలో ఉండాలి అంటాం అనేది అది అవగాహన రాహిత్యం. సో కాదు, చాలా మంది మాతృభాషలో విద్యా బోధన ఉండాలి అని, ఈ విద్యా బోధన ఉండాలి అని చాలా ఉద్యమాలు చేసేవాళ్ళు, వాళ్ళ మనవరాళ్ళు అందరూ మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతూ ఉంటారు. అది ఇట్స్ ప్రాక్టికల్. ఇటీవల రైట్ టు ఇన్ఫర్మేషన్, ఆర్టీఐ, సమాచార హక్కు చట్టం కింద లాస్ట్ ఒక 2 సంవత్సరాల క్రితం మొత్తం ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళకి ఒక క్వశ్చనేర్ పోయింది. ఏమిటి అంటే, మీ ఇన్స్టిట్యూషన్ లో చదివిన వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమందికి రాలేదు అని. ఇది ఏదో ఆషామాషి గల్లీలో ఉన్న కాలేజీని అడగల. భారతదేశం ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఐఐటీలు, ఐఐటి అంటే మనం బ్రాండ్ మామూలుగా ప్రపంచంలోనే గొప్ప కాలేజీలు అని చెప్పుకుంటాం మనం. అట్లాంటి కాలేజీలకి అది పంపించేస్తే ఆ 2022-23 సంవత్సరం అవుట్పుట్ డేటా తీసుకుంటే 27% మందికి ఉద్యోగాలు లేవు వాళ్ళకి, ఆ ఐఐటీలో, టాప్ ఐఐటీస్. మరి అలాంటప్పుడు మిగతా కాలేజీల పరిస్థితి ఎంత ఘోరం. విచిత్రంగా చూస్తే భారతదేశంలో సంవత్సరానికి 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, బీటెక్. ఆ 15 లక్షల్లో తనకి సంబంధం ఉన్నా లేకపోయినా 3 లక్షల మంది ఉద్యోగాల్లో ఎదుర్కొంటున్నారు. మరి మిగతా 12 లక్షల మంది పరిస్థితి ఏంది? ఒకవేళ ఆ 12 లక్షల మంది నిరుద్యోగులు అయితే 10 సంవత్సరాలకి 1,20,00,000 మంది నిరుద్యోగులు అవుతుంది. ఇంతమంది నిరుద్యోగుల్ని తయారు చేసే ఫ్యాక్టరీగా మన విద్యా వ్యవస్థ మారింది. ఎందుకని? ఇండస్ట్రీకి ఏం అవసరమో అవి మనం నేర్పట్ల, మనం ఏమి నేర్పుతున్నామో అవి ఇండస్ట్రీకి ఉపయోగపడవు, మన సొంతగా ఎంటర్ప్రెన్యూర్షిప్ కి ఉపయోగపడవు. ఇప్పుడు ఏ పరిస్థితులకి, ఏ ప్రాంతానికి ఏం అవసరాలు ఉన్నాయి అనేది చూడం. మనకి ప్రతి సంవత్సరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక రిపోర్ట్ ఇస్తా ఉంటుంది. రీసెంట్ గా 2025 లో కూడా ఫ్యూచర్ ఆఫ్ జాబ్ రిపోర్ట్ 2025 అని చెప్పేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ ఇచ్చింది. ఆ సదస్సుకి మనకి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళి మాదే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని పోటీ పడతా ఉంటారు అక్కడ. అందులో నెక్స్ట్ 10 years లో ఏ జాబ్స్ పోతాయి, ఏ జాబ్స్ కొత్తగా తయారవుతాయి, ఏ టెక్నాలజీ పెరుగుతుంది, ఏ టెక్నాలజీ తగ్గుతుంది, వీటి మీద వాళ్ళు క్లియర్ కట్ రిపోర్ట్ ఇస్తారు.
అంటే ప్రపంచం మొత్తానికి ఎలా జరగబోతుంది వాళ్ళు చెప్తారు. మనం ఇండియాకు కూడా అట్లా అనుకోవాలి కదా, ఒక రాష్ట్రానికి కూడా అట్లా అనుకోవాలి కదా, అట్లా ఫ్యూచర్ ఆఫ్ జాబ్ రిపోర్ట్ ఒకటి ఉండాలి కదా, మనం పెట్టుకో. చాలా విచిత్రం ఏంటంటే టైపిస్ట్ ఉద్యోగాలు అసలు లేవు. ఎందుకంటే కంప్యూటర్లు వచ్చినాక టైపింగ్ పోయింది, కానీ స్టిల్ ఇప్పుడు టైపింగ్ ఎగ్జామ్ జరుగుతుంది, టైపింగ్ సర్టిఫికేషన్ ఉంది. అసలు రికార్డింగ్ పరికరాలు వచ్చినాక షార్ట్ హ్యాండ్స్ లేవు, స్టిల్ షార్ట్ హ్యాండ్ కోర్సులు రన్ అవుతున్నాయి, షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి. అసలు మనం ఎట్లా ఉందంటే ఆల్రెడీ మారిపోయినటువంటి సిస్టమ్ ఇంకా పార్టీ పట్టుకొని వేలాడుతూ ఉన్నట్టుగా. ఇక ఒక ఎంబీబీఎస్ గురించి కనుక ఆలోచించినట్లయితే భారతదేశం కన్నా వెనకబడిన దేశాలు తజికిస్తాను, ఉక్రెయిన్, ఫిలిప్పైన్స్ ఇలాంటి దేశాలకి భారతదేశం నుంచి పోయి అక్కడ చదువుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ కన్నా అక్కడ తక్కువ ఖర్చు అవుతుంది ప్రైవేట్ లో చదవడానికి ఎంబీబీఎస్. ఎందుకు అంటే ఇక్కడ మనం ఎంబీబీఎస్ మెడికల్ ఎడ్యుకేషన్ ని చాలా పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయల పెట్టుబడి, అది కొన్ని లంచాలు అవి ఇవి పెద్ద ఎత్తున ఇస్తే తప్ప మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడానికి పోదు. సో అదే క్యూబాని తీసుకున్నప్పుడు ప్రపంచంలో కోవిడ్ వచ్చినప్పుడు అంత చిన్న దేశం అనేక దేశాలకి డాక్టర్లను పంపగలిగింది. ఎలా పంపగలిగిందంటే వాళ్ళు రెడ్యూస్ చేశారు. వాళ్ళు ఒక మెడికల్ కాలేజీని ఎంత తక్కువ ఖర్చుతో ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనడానికి వాళ్ళకు మోడల్ ని తయారు చేశారు. తద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ మెడికల్ కాలేజీలు ఎక్కువ మంది డాక్టర్స్ ని ప్రొడ్యూస్ చేయగలిగింది. సో స్టూడెంట్ అది పేషెంట్ డాక్టర్ రేషియో చూసినప్పుడు ఇండియా చాలా వెనుకబడి ఉంది. కానీ ఆ విషయంలో మనం మార్పుకి సిద్ధంగా లేదు. నిజంగా భారతదేశం ఒక 2 విషయాలప్పుడు బాధపడతా ఉంటాం. ఒకటి నోబెల్ ప్రైజ్లు అనౌన్స్ చేస్తారు, ఇండియా వాడికి ఒక్కడికి నోబెల్ ప్రైజ్ రాదు, సైన్స్ లో అసలు రాదు. భారతదేశంలో సైన్స్ లో నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చింది? 1930లో సర్ సివి రామన్కి వచ్చింది. అప్పుడు దేశానికి స్వతంత్రం లేదు, అది బ్రిటిష్ ఇండియా. స్వాతంత్రం తర్వాత ఎవరికి వచ్చింది? ఎవరికి రాలా. మనం ఇంకేదో చెప్పుకుంటాం, ఇది సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్కి వచ్చింది అని. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్కి వచ్చినప్పుడు ఇక్కడ ఇండియాలో సంబరాలు చేసుకుంటూ ఇండియన్ గాడ్ నోబెల్ ప్రైజ్ అంటే ఆయన అమెరికాలో ఉండి ప్రెస్ మీట్ పెట్టాడు, ఐఎమ్ నాట్ అన్ ఇండియన్, ఐఎమ్ అమెరికన్ అని. ఎందుకంటే భారతదేశం నుంచి అమెరికాకి అట్లా విదేశాలకు వెళ్ళి విదేశీ పౌరసత్వంతో పొందారు వాళ్ళు. మనం భారత సంతతికి చెందిన అని చెప్పుకుంటాం. సో మనకి ఎందుకని రావట్లేదు అంటే మన విద్యా వ్యవస్థ దానికి అనుగుణంగా లేదు, మనం అవుట్డేటెడ్ లో ఉన్నాం, సిలబస్ అవుట్డేటెడ్ టీచింగ్ మెథడ్స్ లో ఉన్నాం. అండ్ నిజానికి చార్వాకులు ఆ రోజు దేని మీద, ఏ అతీత శక్తి మీద నువ్వు ఆధారపడకు, నువ్వు ఏదైతే నువ్వు చూస్తున్నావో, ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఏదైతే గ్రహిస్తున్నావో అదే జ్ఞానము, దాని నుంచి నువ్వు కొత్త విషయాలని తయారు చేసుకోవాలి, కానీ అతీత శక్తులు వచ్చి నీ సమస్యకు పరిష్కారం చూపు అని అన్నటువంటి పాయింట్ ని కొంచెం ఎలాబొరేటెడ్ గా చేస్తే ఈ రోజున డిజైన్ థింకింగ్ ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవేషన్స్ టెక్నాలజీ ఆవిష్కరణలో జరుగుతున్నాయి అంటే డిజైన్ థింకింగ్ వల్ల. ఈ డిజైన్ థింకింగ్ మొత్తం అందులో కోర్ అంతా చార్వాక ఫిలాసఫీలో. మనం చార్వాక ఫిలాసఫీని చంపేసేయడం వల్లనే మనం ఆవిష్కరణలో వైపు పోలేకపోతున్నాం. అందుకని నోబెల్ ప్రైజులు పొందలేకపోతున్నాం. అలానే ఒలింపిక్స్ 4 సంవత్సరాలకు ఒకసారి క్రికెట్ ఒలింపిక్స్ జరుగుతుంది. ఒలింపిక్స్ చదివినప్పుడు ఒలింపిక్స్ లో మన మెడల్స్ ఏడున్నాయి అంటే ఏడో కింద ఉంటాయి. అరే చిన్న దేశం, ఒక 10,000 జనాభా ఉన్న దేశం కూడా ఒక మెడల్ సాధిస్తుంది, 1,00,000 జనాభా ఉన్న దేశాలు మెడల్ సాధిస్తాయి, 140 కోట్ల జనాభా ఉన్న దేశం ఎన్ని మెడల్స్ సాధించాలి అంటే 2024 ఒలింపిక్స్ లో మనం ఇండియా 71వ ప్లేస్ లో ఉంది. అంతకుముందు 2020 టోక్యో ఒలింపిక్స్ లో అయితేనేమో 45వ ప్లేస్, ప్యారిస్ ఒలింపిక్స్ కి వచ్చేసరికి 71వ ప్లేస్, నెక్స్ట్ 100వ ప్లేస్కి వెళ్ళిపోతుంది. అసలు పోయిన ఒలింపిక్స్ లోనైతే ఒక్క గోల్డ్ మెడల్ లేదు, ఒకటే ఒక సిల్వర్ మెడల్ నీరజ్ చోప్రా, అది జావలిన్ త్రోలో, మిగతా అన్ని బ్రాంజ్ మెడల్స్. సో మెడల్ టాలీలో చూస్తున్నప్పుడు ఇండియా 2,41,00,000 మందికి ఒక మెడల్ వచ్చింది. అదే మిగతా దేశాలు అంటే చైనా కానీ, యుఎస్ కానీ, బ్రెజిల్ కానీ, కెన్యా కానీ తీసుకుంటే ఎంత తేడా ఉంది. సో యుఎస్ లో అయితే 126 మెడల్స్ వచ్చింది, చైనా 91 మెడల్స్, బ్రెజిల్ 20 మెడల్స్. వాళ్ళ జనాభా ఎంత, అతి తక్కువ పాపులేషన్ తో కూడా వాళ్ళు అన్ని చేయగలుగుతున్నారు. ఇక ఈ స్పోర్ట్స్ కి ఇచ్చే అవార్డులు కూడా నాకు ఈ ద్రోణాచార్య అవార్డు అని పేరు పెట్టిన చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఇది ద్రోహాచార్య అవార్డు ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే మహాభారతంలో నిజంగా ప్రతిభావంతుడైనటువంటి ఏకలవ్యుడినేమో బొటన వేలు తీసేసుకొని వాడిని ఎదగకుండా చేసి, రాజకీయంగా తనకి శిష్యుడు రాజు కావాల్సిన వాడికేమో పట్టం కట్టడం కోసం కుట్ర చేసినటువంటి ద్రోణాచార్యుడిని పేరుతో ఈ అవార్డు పెట్టడం అనేది అది ఒక రకంగా మనకి మోసం చేసినట్లే కదా.
మోసానికి మేము అవార్డులు ఇస్తాం అన్నట్లే కదా. సో అందుకని ఇట్లాంటి పేర్లు ఉండకుండా అయితే ఆ పేరు పెట్టడం వలన ఏమో ఈ స్పోర్ట్స్ అవార్డులు కూడా అట్లనే అవుతా ఉంటాయి. జెన్యున్ గా ఉండేటటువంటి వాళ్ళకి కాకుండా ఎవరెవరినో సెలెక్ట్ చేస్తూ ఉంటారు, రాజకీయ ఒత్తిడిలు ఉంటా ఉంటాయి. సో ఎనీహౌ స్పోర్ట్స్ లో అసలు మన పిల్లలు ఊబకాయంతో పెరిగిపోతున్నారు. చిన్న పిల్లలప్పుడే గాలి బెలూన్ ఊదినట్టు ఒక్కొక్కరు బుడగల్లాగా తయారవుతున్నారు. ఆ ప్రైవేట్ స్కూల్స్ అయితే చాలా ఘోరమైన పరిస్థితి. వాళ్ళకి రేపు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్, జీవన శైలి సంబంధ వ్యాధులు ఎంత విపరీతంగా ఉంటాయంటే వాళ్ళు సంపాదించినవి, వాళ్ళ తరతరాలు వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించినవి కూడా ఊడ్చుకుపోతాయి. సో దీనికి ఒకటే ఒక పరిష్కారం, స్పోర్ట్స్ ఎడ్యుకేషన్. నీకు 1వ తరగతి నుంచే స్పోర్ట్స్ ఉండాలి. ఈ రోజున గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ ఎన్ని స్కూల్స్ లో ఆటలు ఉన్నాయి, ఆట స్థలాలు ఉన్నాయి అంటే లేవు. ఎంతకాడికి మా వాడు ఐన్స్టీన్ కావాలి, పెద్ద పెద్ద ఆ ఇప్పుడు మనం శ్రీ చైతన్య నారాయణ కాలేజీలను కూడా తిప్పుకుంటా ఉన్నాం. వాళ్ళు ఊరికే చదువు అంటారు, ఆటలు ఉండవు అని. అదే ఐఐటి ఎగ్జామ్ లోనో నీట్ ఎగ్జామ్ లోనో ఖచ్చితంగా 2 ఆటలైనా వచ్చి ఉండాలి, అందులో ఇంత పర్సంటేజ్ వచ్చి ఉండాలి అని రూల్ పెడితే చచ్చినట్టు వాడు ఏ ఆటలు ఆడిపిస్తాడు, మినిమం కంపల్సరీ చేస్తాడు. మనం ఆటల్ని కంపల్సరీ చేయటల్లా. ఆటలను ఎప్పుడైతే నువ్వు కంపల్సరీ చేయవో శారీరక దారుఢ్యం దెబ్బతిపోతుంది, స్పోర్ట్స్ కి వాల్యూ ఉన్నప్పుడే ఆ దేశంలో స్ట్రాంగ్ బిల్ట్ ఉన్న బాడీస్ తక్కువైపోతుంది. ఒకటి, విద్యా హక్కు చట్టంలో కొంత సవరణ చేయొచ్చు. మనం 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకి అనే నిర్బంధ ఉచిత విద్య అని ఉంది, దాన్ని సవరణ చేసి 4 నుంచి 18 ఏళ్ల పిల్లల వరకు అని చేసి ఇంటర్మీడియట్ ని కూడా స్కూల్లో కలిపేసి నిర్బంధ విద్య చేసేయచ్చు. లేదు ప్రైవేట్ స్కూల్స్ అన్ని గవర్నమెంట్ తీసుకోవడానికి, జాతీయం చేయడానికి ఇప్పుడున్న ఇందిరాగాంధీ టైం కాదు. అండ్ అది మంచిది కూడా కాదు. ఒక పోటీ ఉండాలి, ప్రైవేటు గవర్నమెంట్ మంచి పోటీ ఉండాలి, కానీ సరైన నియంత్రణ ఉండాలి. ఇక ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. డిటెన్షన్ విధానం ఉండాలి. స్థానిక సంస్థలకి అధికారాలు అప్పచెప్పాలి. కేవలం విద్య కాదు, నాణ్యమైన విద్య కావాలి. బట్టి చదువులు కాదు, బతుకుని ఇచ్చే చదువులు కావాలి. ఒట్టి డిగ్రీలు కాదు. ఇప్పుడు డిప్లొమాలు డిగ్రీలు ఏం చేసుకోవటానికి, అవి మనకి తిండి ఆ కాయ అది ఏం చేయాలంటే నువ్వు చదువు మానేసేస్తే ఆ క్షణం ఏ పనైనా చేసుకోగలగాలి. ఈ రోజున బీటెక్ అయిపోతుంది, వాడు ఉద్యోగం రావట్లేదని వాడు ఆత్మహత్య చేసుకుంటే ఇంక ఈ విద్యా వ్యవస్థ ఏం నేర్పినట్లు? నువ్వు స్వతంత్రంగా 10, 15, 20 ఏళ్ళు చదివిన తర్వాత కూడా నిన్ను నువ్వు పోషించుకోలేని పరిస్థితి ఈ విద్యా వ్యవస్థ నెట్టిందంటే అది ఫెయిల్యూర్ లేదు. అట్లా కాకుండా నువ్వు 10వ తరగతితో మానేసినా సరే నువ్వు ఏదో ఒక పని చేసుకోగలగాలి. అంటే మినిమం స్కిల్స్ ఉండాలి. అది ప్లంబింగ్, కుకింగ్, వాషింగ్, క్లీనింగ్, ఎలక్ట్రీషియన్, ఆటో మెకానిక్, బైక్ మెకానిక్ దగ్గర నుంచి. సో నీకు ఇంటర్లో ఆపేస్తే, డిగ్రీలో ఆపేస్తే, పీజీలో ఆపేస్తే, పిహెచ్డిలో ఆపేస్తే, ఇట్లా ప్రతిదానికి సొల్యూషన్ కోసం గవర్నమెంట్ ఏదో ఒక స్కీమ్స్ పెడుతుంది. ఆ స్కీమ్స్ దారి అసలు మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ప్రోడక్ట్ రైట్స్, ప్రాసెస్ రైట్స్ అని ఉంటాయి. అవి మారినప్పుడు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు ఆలోచించి మన్మోహన్ సింగ్ టైంలో ఇన్స్పైర్ అనే ఒక ప్రాజెక్ట్ ని డిజైన్ చేశారు. ఆ తర్వాత నుంచి అది ఇంప్లిమెంట్ జరుగుతుంది. ప్రతి స్కూల్, ప్రైవేటు గవర్నమెంట్ సంబంధం లేకుండా ప్రతి స్కూల్ కి కొన్ని డబ్బులు ఇస్తారు. కొంతమంది స్టూడెంట్స్ ఎలక్షన్ గవర్నమెంటే 10,000 రూపాయలు ఇస్తుంది. నువ్వు ఏదో ఒక సైన్స్ ప్రాజెక్ట్ తయారు చేసి డిస్ప్లే చేయరా, అందులో సెలెక్ట్ అయితే నీకు ఇంకా పెద్ద బాగా డబ్బులు ఇస్తామని. కానీ అది చాలా మొక్కుబడిగా జరుగుతుంది అంతే. సో